గత 3-4 రోజులుగా వర్షాలతో అతలాకుతమై అనేక మంది వరదల్లో కొట్టుకుపోయి లక్షలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయి వేలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురై అల్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అండగా ఉండి వాళ్ళకు సేవలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఎంతమంది అయితే చనిపోయినారో చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రోడ్లు, ఎన్ని కుంటలు, ఎన్ని చెరువులు కోతకు గురయ్యో వాటన్నిటి కూడా తక్షణమే రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మూడవది, గొర్రెలు, పోల్ట్రీ ఫార్మ్స్, అదే పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెస్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ పంటలు కొట్టుకపోవడమే కాకుండా పంట పొలాల్లో 3 రోజులుగా 4 రోజులుగా నీళ్ళు నిలువ ఉంటే పంట పచ్చగా కనపడుతుంది పత్తి చేను కానీ కింద వేలు కుళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వారం 10 రోజులు ఆ చేనులన్నీ కూడా చేతికొచ్చే ఆస్కారం లేదు కాబట్టి కొట్టుకపోయిన పంటలు మాత్రమే అసెస్మెంట్ కాకుండా నీళ్లు నిలవ ఉంది, నీళ్లు కుళ్ళిపోయి రేపు అక్కడి పంటల విషయంలో కూడా ప్రభుత్వం అసెస్మెంట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది మక్క పంట. ఎందుకంటే ఖమ్మం, నాబాద్, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ మక్క పంట కాబట్టి చేతికాడికి వచ్చిన పంట, ఏదో 2 నెలల పంటనో నెలపైన పంట కాకుండా చేతికాడికి వచ్చి నోటికాడికి వచ్చిన పంట కొట్టుకుపోయింది కాబట్టి తక్షణమే వాటికి అసెస్మెంట్ చేసి రైతాంగానికి సాయం అందించాలని చెప్పి కోరుతాను. ఇవాళ కొన్ని వేల ఎకరాల భూములు కొట్టుకుపోయి కోతకు గురని ఆ భూములు మళ్ళీ వ్యవసాయ యోగ్యానికి రావాలంటే కొన్ని జాగాలు అయితే తాడి చెట్టు లోతు గొయ్యిలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ షేపే మారిపోయింది కాబట్టి ఆ పంట పొలాలను రెస్టోర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అసెస్ చేసి డిపార్ట్మెంట్ రంగంలో దించి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు యథాస్థితికి రావడానికి సహాయక అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతున్నారో ఆ కూలిపోయినటువంటి ఇళ్ళన్ని కూడా అసెస్ చేసి తక్షణ సాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూలిపోయిన ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించాలని, ఆ ఇళ్లలో కట్టు బట్టలతో బయటకు వచ్చింది కాబట్టి దొంగల బట్టలో వస్తువు పోతుంది కానీ ఇవాళ ఇది ఏది పనికి రాకుండా మొత్తం టీవీలు కావచ్చు, ఇళ్లలో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు, వంట సామాన్లు కావచ్చు కట్టు బట్టలతో బయటకు వచ్చింది. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు 20,000 రూపాయల సాయం కాకుండా వాళ్ళకు పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళు దొంగటిల్లకుండా వాళ్ళు రోడ్ల మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతాను. అక్కడక్కడ కొన్ని షాపులు ఇవాళ ఆ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులను నీటి పాలు అయిపోయింది కాబట్టి షాపులను కూడా అసెస్ చేసి వాళ్ళ మళ్ళీ షాపులు నడుపుకునేటువంటి సహాయక అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళకు అండగా ఉంది. సంపూర్ణంగా రెస్టోర్ అయ్యేంత వరకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతాను. భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆ కుటుంబాలకు చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చెప్పడమని చెప్పి కోరడమే కాకుండా ఆస్తులు నష్టపోయే ప్రజానికానికి సానుభూతి చెప్పడమే కాకుండా మా కార్యకర్తలుగా మా నాయకులుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందించి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ విపత్కరమైన పరిస్థితులలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి పద్ధతులు కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్స్ పోయిన తర్వాత ఇక్కడ సంబంధించిన నష్టం తీరు అవన్నీ కూడా పరిశీలించి
కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి విశ్వాసం ప్రకటిస్తుంది. దీని నుంచి సమగ్రమైన రిపోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు కూడా అసెస్ చేస్తారు, కేంద్ర బృందాలు కూడా వస్తాయి, అసెస్ చేస్తారు. తప్పకుండా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మోడీ గారు రాజకీయాలతో సంబంధం లేకుండా నష్టమే కాబట్టి, ఏ ప్రాంతమైన ప్రాంతమే కాబట్టి మా ప్రభుత్వం ఉండాలనేది సంకుచిత కోణం కాకుండా బ్రాడ్గానే రెండు రాష్ట్రాలు కూడా తప్పకుండా సహకారం